ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ మార్చి నెలలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. శ్రీ కొల్లూరు మూకాంబికే నమః. అందరూ కూడా ఈ సుమన్ టీవీలో మనం వీక్షించి చూస్తున్నామంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం. ఎందుకంటే ఎంతవరకు ఆధారంగా ఎంతోమందికి విశేషమైనటువంటి అద్భుతాన్ని ఫలితాన్ని ఇచ్చేవంటి ఒక వాణిజ్య కార్యక్రమం ఇది. సో ఈ రాశి ఫలాల్లో కూడా ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఒక ఫలితం గోచరించేటందుకు మనం ఇప్పుడు రాశి ఫలం గురించి, మనం కేవలం నాడి శాస్త్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడైనా సింహరాశి వారికి ఏ విశేషంలో మనకి ఇక్కడ గోచరిస్తుంది? ఒకటి, 3 గ్రహాలు వ్యతిరేకించిన 7 గ్రహాలు సహకరిస్తూ ఉన్నాయి. దానివల్ల లాభములో నష్టంలో వాటించడానికి కొన్ని విభేదాలు మనకు ఇక్కడ కనబడతా ఉంటాయి. ఆ విభేదాలు కనబడటం వల్ల ఎటువంటి విభేదాలు కనబడుతున్నాయి? ఎప్పుడైనా లాభంలో అంటే 6 లాభము, నష్టము 11 కనపడుతుంది. కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టడంలో కావచ్చు, ఏదైనా కొనుగోలులో కావచ్చు, ఈ మార్చి మాసంలో కొద్దిగా ఆలోచించుకొని జాగ్రత్త వహించాలి. పొదుపులో కొద్దిగా స్టెప్ తీసుకోవాలి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. సంతోషంగా మీరు అన్నతమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు వచ్చే ఆపదలు ఆదుకోవాలనేసి మీ దగ్గరకు వచ్చినప్పటికీ ఉన్న డబ్బు కూడా మీరు తిరిగి ఇస్తే అది తిరిగి రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ప్రాపర్టీ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. మరి అదే విధంగా సింహరాశి వారు ఉన్నవంటి రాజకీయ వ్యక్తులు, సిరితారలు, మీ యొక్క ప్రొఫెషన్స్లో ఈ యొక్క మాసంలో అంటే మార్చి మాసంలో కొన్ని హిట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని హిట్స్ అయ్యడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళకి మంచి ఒక శుభవార్త జరగబోతుంది. మీరు కొత్తగా ఇదిగా బిజినెస్ ఓపెన్ చేయాలనుకున్నా కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది కూడా జరుగుతుంది. అలానే వీళ్ళకి బిజినెస్ కూడా ఏ విధంగా ఉంటుందండి? చాలా బాగుంటుంది. ఈ మార్చి మాసంలో సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకు గోచరిస్తూ ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం 1-2 సార్లుగా బాగా ఆలోచించి పెట్టడం అనేది చాలా బాగుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. సింహరాశి వాళ్ళకి కొద్దిగా మధుమేహాలు కావచ్చు, ఇక ఇతర బాధల్లో స్ట్రెస్ బాగా ఉంటుంటుంది. సో అంత మాదిరి ఒక యోగం రాకుండా మీరు జాగ్రత్త వహించి ఇచ్చినవంటి ఒక మంత్రంతో జపాలు అవన్నీ చేసుకుంటే మీకు మంచి ఒక ఫలితం రావటం అనేది జరుగుతాయి. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? సింహరాశి వారికి వివాహానికి మంచి ఫలితం గోచరిస్తుంది. గురుబలం మంచి ఉచ్చ స్థానంలో ఉంది. శుక్రుడు కూడా మీకు మంచి సహకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కళ్యాణానికి ఎటువంటి కూడా అడ్డంకం లేకుండా మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. అలానే స్టూడెంట్స్కి కూడా ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి కొద్దిగా శ్రద్ధ భక్తి పెట్టి చదివిన వాడికి ఏ విధానమైనటువంటి మనము గాలిలో దీపం పెట్టి భగవంతుడా కాపాడమంటే మనకి భగవంతుడు కాపాడలేడు. కాబట్టి ఆ దీపాన్ని కాపాడుకోవడానికి మనం ఏ విధానమైనటువంటి కవచం ఏర్పరచుకుంటామో అదే విధానంగా చదువులో కూడాను జ్ఞానాన్ని మనం పెంచుకోవడానికి ఏకాగ్రతను బాగా ఉండాలి. చదువు పైన ధ్యాస ఉండాలి. దానిపైన దృష్టి కూడా ఉంటే అది అద్భుతం. ఎందుకంటే కొన్ని పిల్లల్లో ఎలా ఉంటారంటే ఓవర్గా చాలా వాళ్ళకి మనం ఒక్కసారి చదువుకుంటే వాళ్ళు ఇంకొకసారి బుక్ కొట్టే అవసరం ఉండదు. ఆ ఒక మెమరీ పవర్ అది గాడ్ గిఫ్ట్. కానీ అందరి పిల్లలకి అట్లా ఉండదు. కాబట్టి ఆ పిల్లల్లో కూడాను ఒక విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రానికి జపిస్తే వాళ్ళు 10th క్లాస్లో కూడా పాస్ అయిపోతాడు. మంచిగా ఇతర కాలేజ్కి వెళ్ళడానికి కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి.
అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తామని అంటే మంచిది, అలానే మంత్రం కూడా అన్నారు కదండి, ఏంటిది అవునమ్మా. అసలు మంత్రం? ఆ మంత్రం కూడా నేను ఇస్తాను. మీరు కాల్ చేస్తే నేను తప్పకుండా మంత్రం ఇస్తాను. పరిహారం అనేటప్పటికి పంచదారని బ్రాహ్మణుడికి దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ లభిస్తుంది. మార్చి నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. కన్యారాశి వారికి మార్చి నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వారు ఎదురు చూసేవంటి గృహాన్ని కానీ వివాహాన్ని కానీ మంచి గడియలు దగ్గర పడుతున్నాయి. ఆ గడియలు దగ్గర పడడం వల్ల ఫలితాలు కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎప్పుడైతే కూడా నవగ్రహాలు సహకరిస్తేనే ఏదైనా కూడా మనకి మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకు స్త్రీలకైనా పురుషులకైనా చాలా వరకు ఈ అష్టమి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఒక శుభ సూచన ఆలోచనలు రావటం, ఒక శుభ సూచన, ఒక అద్భుతమైన ఫలితం రావటం అనేటువంటి ఒక యోగదాయకమైనటువంటి ఒక ఇది కనపడతా ఉంది. కన్యారాశి వారు ఎక్కువగా ఓన్గా బాగా టాలెంటెడ్గా ఉంటారు. ఒకరి మీద డిపెండ్ పడి ఒకరి మీద ఇది చేయాలని ఒక ఆలోచన ఉండదు వాళ్ళకి. వాళ్ళంటూ వాళ్ళు స్వయంగా ఎంత కష్టం వచ్చినా మనం సాధించి తీరాలన్న ఒక పట్టుదల అనేది కన్యారాశి వాళ్ళకి చాలా గట్టి పట్టుదల ఉంటుంది. మార్చి నెలలో వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం అదృష్టం పట్టబోతుంది. మహా అదృష్టం అంటే గజయోగం అనుకోవాలి. ఆ గజయోగం పట్టబోతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం ఉంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? కన్యారాశి వాళ్ళకి కూడాను మంచి గజయోగము పడుతుంది. వ్యాపారస్తులకు కానీ సినీతారులకు కానీ మరి అదే విధానంగా రాజకీయ వ్యక్తులకు కానీ ఏమో. సో వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మార్చి నెలల్లో కూడా మంచి ఒక మెజార్టీతో గెలవటానికి మంచి అవకాశాలు మనకు కనపడతా ఉంది. ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి యోగదాయకం ఉన్నటువంటి వాళ్ళకి కళ్యాణం కానీ సంతానం కానీ ఇంకా ఇతర వ్యవహారాలు కూడా మంచి ఒక శుభ సూచనలు కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? వివాహానికి కూడాను దగ్గరగా వస్తుంది. అది ఏదైనా కూడా దానికి మాత్రం పేర్లు పెట్టకుండా అది ఇది చెప్పకుండా వచ్చిన సంబంధాన్ని మీరు స్వీకరించుకుంటే చాలా అద్భుతమైన ఒక ఫలితం రావడానికి జరుగుతుంది. అలానే ఇప్పుడు ఆరోగ్యానికి విషయానికి వస్తే ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటే? ఆరోగ్యపరంగా మాత్రం ఎందుకంటే కేతు నీచ స్థానంలో ఉన్నాడు, కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు ఇతర స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. జలుబు జలదోషం ఇటువంటివి జ్వరాలు రావటం, ఓవర్ స్ట్రెస్ కావటము, మరి అదే విధానంగా ప్రెషర్స్ అనేది బాగా పడుతుంది, ఫైనాన్స్ ప్రెషర్స్ అనేది బాగా పడుతుంది కాబట్టి హెల్త్ రెస్ట్లెస్తో కావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉండొచ్చు అంటారండి? విద్యార్థులకు అంత జాక్పాట్ అద్భుతమైన ఒక దశ పడకపోతుంది, అద్భుతమైన యోగం పట్టబోతుంది. వాళ్ళు మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి వారికి ఉన్నటువంటి టాలెంట్ అద్భుతమైనటువంటి టాలెంట్, దానికి తిరుగులేదు ఇంకా. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ప్రమోషన్స్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఉన్నాయమ్మా, చాలా చక్కగా ఉన్నాయి తల్లి. దానికి భయపడే విషయం ఏం లేదు. అద్భుతమైనటువంటి ఒక ఫలితం అనేది మనకి ఇక్కడ గోచరిస్తుంది కాబట్టి మంచిగా కనపడుతుంది. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? కోర్టులో ఉన్న వారికి మంచి ఊతడి దొరకడం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఏమాత్రం కూడా ఊతడి లేదు. వాళ్ళకి వ్యాపారం కూడా అంత అభివృద్ధి ఉండదు. కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఫైనాన్స్ పరంగా కూడా మీరు పెట్టుబడి భూమి మీద పెట్టాలన్న 1-2 సార్లుగా కన్యారాశి వాళ్ళు కొద్దిగా ఆలోచించి పెడితే చాలా మంచిది. అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారము అలానే ఏదైనా మంత్రం అంటూ ఉందండి? తప్పకుండా నేను ఇచ్చినటువంటి ఒక మంత్రంతో 108 సార్లు పాటుగా ఉత్తర ముఖాన్ని కూర్చొని జపాలు చేసుకొని దానము ప్రత్యేకమైనటువంటి దుంపలకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే అది వాళ్ళు బ్రాహ్మణకి దానం చేస్తే చాలా, అంటే బంగాళదుంపలు అంటారు, లేదంటే ఇంకేదైనా దుంపకు సంబంధించినటువంటి దానికి ఉంటే అది దానం చేస్తే చాలా మంచిది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.